Subscribe now and press the bell icon. जय गीति पाडरा जय ध्वनि चेयरा दुष्टुनी दुनु माडरा सोदरा ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయుల్ గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యము చదువుకుందాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమునకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి చాలండి. ఆమేన్, హల్లెలూయా. సంఘములో ఉండే వారి గురించి ఈ మాటలు పౌలు భక్తుడు ఆనాడే తన ఆత్మీయ కుమారుడికి ఈ ఉత్తరంలో చెబుతూ ఉన్నాడు. తిమోతి అనేటువంటి యువకుడు చిన్న వయసులోనే సేవకు వచ్చాడు. తన అవ్వ ప్రభువుని నమ్ముకుంది, తన అమ్మ ప్రభువుని నమ్ముకుంది. తండ్రి అన్యుడు అయినా కూడా ఆ అవ్వ జీవితమును బట్టి, తల్లి జీవితమును బట్టి తిమోతి ఎంతో ఆత్మీయంగా ఎదిగాడు. ఆ తిమోతి పౌలు చాలా ముసలివాడు, గొప్ప అపొస్తలుడు, గొప్ప సేవకుడు. ఆ పౌలు దగ్గర ఆత్మీయ జీవితంలో శిక్షణ పొందాడు. అందుకనే పౌలుకు పిల్లలు లేకపోయినా, ఆయనకు భార్య కుటుంబం లేకపోయినా కూడా పౌలుకు ఆత్మీయ కుమారుడు తిమోతి. తిమోతికి ఉత్తరం రాస్తూ 2 ఉత్తరాలు రాశాడు. 2 ఉత్తరాలు కూడా, ఓ తిమోతి, చిన్న వయసులో నీవు దేవుని సేవకు వచ్చావు, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకో, నీ సంఘాన్ని కూడా జాగ్రత్తగా నడిపించు అని ఈ 2 ఉత్తరాల్లో కూడా కొన్ని హెచ్చరికలు చేశాడు. అది ఆ హెచ్చరికలు తిమోతికి అనగా సంఘ కాపరికి హెచ్చరికలు ఉన్నాయి. సంఘంలో ఉండేవారికి కూడా, పెద్దలకు, పరిచారకులకు, విశ్వాసులకు కూడా కావాల్సిన ఎవరికి ఏ అవసరత ఉందో ఆ ప్రకారంగా ఆత్మీయ హెచ్చరికలు చెప్పాడు ఉత్తరంలో. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము సంఘములో కాపరితనం చేసేవారికి అనగా సేవ చేసే సేవకుడికి, ఆ సేవలో ఉన్నటువంటి విశ్వాసులకు కూడా ఈ హెచ్చరికలు అవసరం. 4 రకాల వారు సంఘంలో ఉన్నారంట. ఆ మటుకొస్తే ఇప్పుడు కార్పొరేట్ సంఘాలని వచ్చినాయి, పెద్ద పెద్ద సంఘాలు. కార్పొరేట్ సేవకులని, పాస్టర్లను వచ్చారు, ధనవంతులు, కోటీశ్వరులు. మాటలతో మనుషులను ఆకర్షించుకుని గొప్ప గొప్ప సంఘాలు నిర్వహించేవారు ఉన్నారు. చిన్న చిన్న సంఘాలు, మనలాంటి చిన్న చిన్న సంఘాలు కూడా ఉన్నాయి. అలాగే మధ్య రకమైన సంఘాలు కూడా ఉన్నాయి. లేకపోతే చాలా కాలం నుంచి సాంప్రదాయ సంఘాలు కూడా ఉన్నాయి. సంఘం ఏదైనా అది యేసయ్య దృష్టిలో ఉందా లేదా, జీవం గల జీవన సంఘముగా ఉందో లేదో మనం ఎరగము. ఏ సంఘంలో జీవం ఉందో, ఏ సంఘంలో జీవం లేదో మనకు తెలియదు. వాక్యాలు రాసినంత మాత్రాన, సిలువ గుర్తుపెట్టినంత మాత్రాన, పెద్ద మంచి మంచి ప్రసంగాలు చేసినంత మాత్రాన, మంచి మంచి సంగీతం వాయిద్యాలు వాయించినంత మాత్రాన, సాక్ష్యాలు చెప్పినంత మాత్రాన అక్కడ జీవం ఉందని మనం చెప్పడానికి లేదు. దేవునికి తెలుసు మన సంఘంలో జీవం ఉందో లేదో, మన దేవునికి తెలుసు. మనకు ఆత్మలో మనకు తెలిసిపోవాలి, మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అయితే అది ఏ సంఘమైనా కూడా 4 రకముల విశ్వాసులు ఉన్నారు, కాపురులు కూడా కలుపుకొని. ఏమంటే మొదటిది చెడిపోయిన మనసు కలిగిన వారు. ఎవరండి? ఏ మనసు అది? రక్షణ పొందారు కానీ మనసు అయితే చెడిపోయింది, మనసు బాగలేదు. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనసు బాగా ఉండాలి. మనసులో కలతలు, కలవరములు, భయములు, అభ్యంతరములు, ఆటంకములు పెట్టుకుని, వ్యసనము పెట్టుకుని నువ్వు మందిరంలో ఉంటే నీ భక్తి చెల్లదు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు, ఓ తిమోతి, చెడిపోయిన మనసు కలిగిన వారు నీ సంఘంలో ఉన్నారు. ఒకవేళ సేవ చేస్తున్న మాలోనే చెడిపోయిన మనసు ఉంటే మా సేవ ఫలించదు.
ఒకరి పక్షంగా మాట్లాడుతూ ఇంకొకరి పక్షంగా మాట్లాడకుండా పక్షపాతంతో ప్రవర్తిస్తూ ఉంటే నా సేవ ఫలించదు. అలాగే నీవైనా నేనైనా దయచేసి గమనించండి. అక్కడ బయట వరండాలో ఉండేవారికి వాక్యం సరిగా వినపట్టం లేదని చెప్పి పోయిన వారం కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ ఒక బాక్స్ పెడితే బాగుంటుందేమో, వచ్చే వారం ఏర్పాటు చేద్దాం. ఒక బాక్స్ అక్కడ పెడితే మంచిది. అలాగే కానుకలు పెట్టి కూడా అక్కడ కానుకలు ఇచ్చినప్పుడు సండే స్కూల్ కానుకలు పెట్టి ఉంది, అక్కడ పెడితే వాళ్ళని ఇక్కడికి వచ్చి రాకుండా అది నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. కాబట్టి అనుకూలత ఏర్పాటు చేయండి. కనుక పౌలు భక్తుడు అంటాడు, ఓ తిమోతి, నీ సంఘములో ఇదిగో వీరు లేకుండా చూసుకో. ఎవరు చేయగలరండి? ఎవరైనా గద్దించగలనా? ఎవరైనా కొట్టగలనా? ఎవరైనా ఆజ్ఞాపించగలనా? ఆత్మదేవుడు గద్దిస్తాడు. హల్లెలూయా. మొదట వాక్యం వింటున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నీ మనస్సాక్షి గద్దింపు నువ్వు పట్టించుకోకుండా వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటే, నాకు కాదులే అని చెప్పనుకుంటే ఇక ఆత్మదేవుడే గద్దిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు కూడా గద్దించిన తర్వాత ఇంకా ఆ గద్దింపును కూడా పట్టించుకోకపోతే దేవుడే గద్దిస్తాడు. తండ్రి దేవుడే గద్దిస్తాడు. ఆ గద్దింపు కూడా నువ్వు పట్టించకపోతే, ఎన్నిసార్లు గద్దించినను మాట వినకపోతే అకస్మాత్తుగా హఠాత్తుగా మరణం సంభవించును. హల్లెలూయా. అందరూ చచ్చిపోతాం. చనిపోవటం అంటే నిండు జీవితం జీవించి చనిపోవటం వేరు, అర్ధాంతరంగా మధ్యలోనే చనిపోవటం వేరు. చనిపోతాం, ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతాం, ఒకరు ముందు ఒకరు వెనక. కానీ నీవు సంఘములో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, లేక వాక్యం చెబుతున్నప్పుడు, నా మట్టుకు నేను కూడా వాక్యం చెబుతున్నప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను చెప్పవలసిన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి నా ఇష్టానుసారంగా నేను వాక్యం ప్రకటిస్తే ఆ వాక్యానికి, దేవుని వాక్యానికి విలువ ఉంది, కానీ నా భక్తికి విలువ లేదు, నా సేవకు విలువ లేదు, అది ఫలించదు. కాబట్టి ఓ తిమోతి, నీ సంఘములో ఇలాంటి వారు లేకుండా నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు. అలాగే అలాంటి వారు మారు మనసు పొందినట్టుగా నీవు వాక్యం, అటువంటి వాక్యం చెప్పు, అటువంటి హెచ్చరికలు చేయి. ప్రసంగాలు చేయటం చాలా సులభం అండి. సైతాన్ గారు యేసు ప్రభు కంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారంట. ప్రసంగం చేయడం పెద్ద విషయం కాదు. బాగా ప్రసంగాలు విని 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 ఎవరైనా నేను లేనప్పుడు ఇక్కడ నిలబడితే నాకంటే మంచి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు సంఘంలో. కొన్నిసారి అధిక ప్రసంగాలు కూడా చేస్తాం. ఈ దినమున మనం వింటున్నటువంటి వర్తమానాలు కాదు, ఏ వాక్యము ద్వారా నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం అంటే భయం లేదా? పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అనుకుంటే నీకేం భయం కలగదు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు దేవజనుడి ద్వారా అనుకుంటే నీకు భయం కలుగుద్ది. హల్లెలూయా. ఏదైనా చెడిపోయిన మనస్సు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించండి. మనము ఎంతకాలమైంది ప్రభుని ఎరిగి యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ నీటి బాప్తిస్మం ద్వారా మతంలో చేరకుండా మార్గమును అవలంబించాము, మతమును విడిచి మార్గంలోకి వచ్చాము. ఎవరి బాప్తిస్మము ఏ రోజో మీకు గుర్తుంటుంది, నాకు కూడా గుర్తుంది. నా బాప్తిస్మము, నేను బాప్తిస్మం లేకుండానే 3 సంవత్సరాలు సేవ చేశాను. బాప్తిస్మం అంటే అర్థం తెలియక అందరిలాగా నేను కూడా సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించాను. ఆ తర్వాత ఎప్పుడో మా డైరెక్టర్ గారు పిలిచి నన్ను, ఆంజనేయులు నువ్వు ఇంకా బాప్తిజం పొందలేదు కదంటే, ఏ బాప్తిజం అంటే నాకేం తెలియదు సార్ అంటే, అప్పుడు బాప్తిజం గురించి చెప్పి నాకు బాప్తిజం ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత నేను బాప్తిజం తీసుకున్నాను. ఈ దినమున నీవు ఏ దినమున ఏ విధమైన మారు మనసు పొంది బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడ్డావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ బాప్తిజం పొందిన తర్వాత కూడా మనసు బాగాలేదు, ఆత్మలో నెమ్మది లేదు, చెడిపోయిన మనసు నీలో ఉంది ఇంకా. కాబట్టి సంఘములో దేవుని ఆరాధించే పిల్లలారా, చెడిపోయిన మనసు కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే, ప్రభా నా మనసు చెడిపోయింది, నేను రక్షించబడ్డాను, బాప్తిజం పొందాను, మతము విడిచిపెట్టి మార్గంలోకి వచ్చాను, నీ మార్గం చొప్పున నేను జీవిస్తున్నాను, అయితే నాలో ఇంకా నా మనసు చెడిపోయి ఉంది, నా మనసు సరిగా లేదు. చెడిపోయిన మనసుతో ఎంత ప్రార్థించినా, స్తుతించినా, ఆరాధించినా దేవునికి అది ఇష్టం లేదు. నీ భక్తి ఆయనకి ఇష్టం కావాలి. ఏ విధమైన మనసు నువ్వు కలిగి ఉన్నావు? చెడిపోయిన మనసు నీకుందా? ప్రభా నిన్ను నువ్వు సరి చేసుకోలేవు, నీ మనసును నువ్వు బాగు చేసుకోలేవు, దాన్ని బాగు చేసేవాడు యేసయ్య. ప్రభా నీ రక్తం చేత నా చెడిపోయిన నా మనసును ఒకసారి కడిగి, నీ వాక్యానుసరమైనటువంటి మనస్సు, ఏ మనసు అండి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండండి? మన యేసయ్యకు ఏ మనసు ఉందో ఆ మనసు కలిగి ఉందాం. అంతకంటే పెద్ద మనసుగా, శ్రేష్టమైన మనసుగా భూలోకంలో పరలోకంలో ఎక్కడ లేదండి. యేసయ్యకు కలిగిన ఈ మనసు కలిగి ఉండండి. చెడిపోయిన మనసు గలవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు నిన్ను పరీక్షించరు, ఎవరు నిన్ను ఎత్తి చూపించరు, నీకు నీవే చూసుకోవాలి. హల్లెలూయా.
నాకు నేనే చూసుకోవాలి. నా మనస్సు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘ సేవకులు ఉన్నావు? నేనైతే మీ మధ్య 28 సంవత్సరాలుగా ఉన్నాను. అక్కడ 7 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, మొత్తం దాదాపు 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు నేను మీ మధ్య ఉన్నాను. నా మనసు చెడిపోయిన మనసుతోనే మీ మధ్య సేవ చేస్తే దేవుడు నన్ను క్షమించడు. నా భక్తి ఫలించదు, నా సేవ ఫలించదు. వ్యర్థమైన సేవ చేసి నేను దేవుని సంతోషపెట్టలేను. అలాగే మీరు కూడా వ్యర్థమైన సహవాసం చేసి దేవుని సంతోషపెట్టలేరు. మనమందరం కలిసి మంచి మనసులతోటి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుతోటి, ఒకవేళ తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకుందాం, దీనులముగా ఉందాం. ఎవడైనా ఏదైనా అంటే పడదాం. యేసయ్య కొడితే కొట్టలేదు, తిడితే తిట్టలేదు. బొచ్చు కంతురిత గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండునో ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేతగాని వాడు కాదు, 3 మేకులు పీక్కోలేక కాదు, 3 లేచాడు ఆయన. హల్లెలూయా. ఇది మన ఆ గొప్ప శక్తిమంతుడైన దేవుడు నన్ను మారుస్తాడు. చెడిపోయిన మనస్సు నీలో ఉందా? ఒకవేళ నేను ఇలాగే ఉంటాను, నా మనసు చెడిపోతే నాకేంటి, నేను ఇట్లా ఉంటానని చెప్పనుకుంటే మొండిగా నువ్వు మూర్ఖత్వంలో అలాగే మార్పు చెందకుండా ఉంటావా? అర్థం చేసుకోండి, మీ ప్రార్థనకు చెల్లింపు లేదు. మీ స్తుతికి ఆరాధనకు దేవుడు అంతగా ఇష్టపడలేదు. గొప్ప దేవదూతలు ఆయన స్తుతించేవారు ఉన్నారు. పరలోకంలో స్తుతికి తక్కువ లేదు, ఆయనకి ఆరాధన తక్కువ లేదు. నువ్వు స్తుతించితే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఆ స్తుతి ఎలా ఉండాలంటే ఇష్టమైనటువంటి మనసుతో, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా ప్రభువును స్తుతించు, చెడిపోయిన మనసుతో కాదు. దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. నా సమయం సరిపోతులేదో నేను ఎరుగను, నా సమయానికి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక, పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పిన మాట. ఎఫెసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 22వ వాక్యం చదువుతారా ఎవరైనా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. అది క్రియాశీలకమైన భక్తి లేకపోతే, పై భక్తి కలిగి నీవు జీవిస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు, వచ్చినా అది ఫలించదు, సరిగా ఉండదు. దేవుడు అందరి పాపి ప్రార్థన కూడా దేవుడు అంటాడు. పాపములో ఉన్నవాడు చేసిన ప్రార్థన కూడా దేవుడు విని పాపం క్షమిస్తాడు. నీతిమంతుడు చేసిన ప్రార్థన ఇంకా వింటాడు దేవుడు. కానీ నీ నీతి సరిగ్గా లేకపోతే, నీ మనసు చెడిపోయి నూతన స్వభావాన్ని ధరించుకోకుండా నువ్వు చేసిన ప్రార్థనకు ఆయన విలువ ఇవ్వడు. ఒకవేళ కొన్నిసార్లు కనికరం చూపించి నీ ప్రార్థన వింటాడేమో. నీ రోగం పోవచ్చు, నీ దరిద్రం పోవచ్చు, నీకు మేలు చేసి నాకు ప్రార్థన చేస్తే ఇలాగ అయిందని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు. అంత మాత్రం చేత అప్పుడైనా నేను నా మనసు పాడైపోయినా కూడా దేవుడు నా ప్రార్థన విన్నాడని నువ్వు దేవుని యొక్క మంచి మనసును గ్రహించకపోతే, చెడిపోయిన మనసుతో నువ్వు కొనసాగితే దేవుడు నీ విషయంలో నొచ్చుకుంటాడు. ఆయన బాధ పెట్టి నువ్వు బాగుపడవు. ఎవరైనా సరే దేవుడిని మనసు బాధ పెట్టి నువ్వు బాగుపడవు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు. ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము కదా, మా దేవుడు కాపాడుతాడని చెప్పి నువ్వు నమ్మొచ్చు కాక, కానీ నీ నమ్మకములో కూడా నీ మనసు దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, కాబట్టి మునుపటి ప్రవర్తనతోనే నేను అలాగే పూర్వకాలంలో ఉన్నట్టుగా ఉంటానంటే కుదరదు. నువ్వు నీ మనస్సు మార్చుకోవాలి, నూతనపరచబడాలి. చూడండి, మనస్సు మారి నూతనపరచబడకపోతే నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఇష్టపడడేమో. చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకోండి. మీ పాత స్వభావం చెడిపోయింది, మీ ఇప్పుడు కొత్త స్వభావం కావాలి. కొత్త గుణము నీలోకి రావాలి, కొత్త పరిస్థితి నీలో ఉండాలి. నీ చిత్తవృత్తి యందు ఇక లోక మర్యాద కాదు కానీ నూతనత్వం రావాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించాం, అప్పుడే నెల అయిపోతుంది, సంవత్సరం పాతబడిపోతూ ఉంది. దినదినము మనకు నూతన అనుభవాలు వస్తున్నాయి. రేపు కొత్త దినం, కొత్త రోజు, ఎల్లుండి కొత్త రోజు మనకు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు పాత మాసం పోయి కొత్త నెల వచ్చేస్తూ ఉంది. కొన్ని మాసములు తోడిస్తే 24 కూడా పోద్ది. మనం ఉంటామో ఊడిపోతామో తెలియదు. ఎవరు ఇంట్లో ఉంటారో మనలో ఉంటారో తెలియదు. ఏదైనా తిమోతి, నీ సంఘములో చెడిపోయిన మనసు గల వారు ఉన్నారేమో, నీ మనసే చెడిపోయిందేమో, జాగ్రత్త. సేవకుడు నీవు పరీక్షించుకో. నీ సంఘంలో ఉండే విశ్వాసులను కూడా పరీక్షించే అధికారం నీకు లేదు, కానీ
ఎవరికి వారే పరీక్షించుకోవాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతు పత్రిక పక్కనే, తిమోతి పత్రిక పక్కనే తీతు పత్రిక ఉంటుంది. తీతుని ఆయన కూడా యవనతుడే, ఆయన కూడా పౌలు భక్తుడికి ఆత్మీయ కుమ్మడి వంటి వాడే. తీతు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి దయచేసి. పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. వారి మనస్సు పాడైపోయింది, వారి మనస్సాక్షి కూడా పాడైపోయింది. మనస్సాక్షి కనపడదు, మనసు కూడా కనపడదు. మనసు వేరు, మనస్సాక్షి వేరు. మనసు ఇచ్చే సాక్ష్యము మనస్సాక్షి, ఆత్మ ఇచ్చే సాక్ష్యము ఆత్మసాక్షి. మన దేవుడు ఆయన మంచి మనసాక్షిని ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని ప్రేర, ఈ దినమున నీవు దేవుని మందిరంలో ఉన్నావు, సంతోషించు. వాక్యం ఉంటున్నావు, వాక్యం చేత పోషించబడు, హెచ్చరింపబడు. అయితే ఏ విధమైనటువంటి అపవిత్రత నీలో ఉందో, వారి మనసు పాడైపోయింది, వారి మనసును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. కాబట్టి దేవునికి వారి వలన మహిమ లేదు. దయచేసి 10వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయంలోనే 10వ వచనం ఏంటంటే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుపోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్లు మూయింపులను, అట్టివారు ఉద్దేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తారు. ఏదైనా చెడు లాభము కావాలి వాళ్ళకు. భక్తి చేస్తే ఏమి లాభము? ప్రార్థన చేస్తే ఏమి లాభము? స్తుతిస్తే ఏమి లాభము? సంఘంలో సాక్ష్యం చెబితే ఏమి లాభము? లాభం కోసం దేవుని నమ్ముకునేవారు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమే కానీ చెడిపోయిన మనస్సు, సత్యము లేని జీవితము, దైవభక్తి చేస్తే లాభం వస్తుందని చెప్పి ఆలోచించేవారు వ్యర్థముగా ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. చర్చికి పోతే నాకు ఏమి లాభం వస్తుంది? నా రోగం పోద్దా? నా దయ్యం పోద్దా? నా దరిద్రం పోద్దా? నా భయం పోద్దా? లేదే మరణం తప్పుద్దా? నేను ఎక్కువ కాలం బతుకుతానా? ఇటువంటి కోరికలతో సంఘానికి వచ్చేవారు ఉంటారు. దేవుడు మంచివాడు. నీ రోగాన్ని స్వస్థపరచగలడు, నీ దరిద్రం తీసివేయగలడు, నీ భయం తొలగించగలడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, వివాహం చేస్తాడు, సంతానం ఇస్తాడు, నువ్వు అడిగినవన్నీ అనుగ్రహిస్తాడు. దేవుడు మంచివాడు. కానీ వాటి కోసమే నువ్వు భక్తి చేస్తే అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. నా జీవితంలో నేను అనుభవించి మీకు చెప్తున్నా, నేను అన్నీ పోగొట్టుకొని వచ్చాను, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. వెండి బంగారం నా దగ్గర లేకపోవచ్చు, కోట్లు నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాకున్న నెమ్మది నాకు తెలుసు. హల్లెలూయా. యేసయ్యను నేను సంపాదించుకున్నందుకు, నా ఆస్తులు సంపాదించుకోవటం కంటే నా దేవుని సంపాదించుకున్నాను, నేను క్రీస్తుని సంపాదించుకున్నానని నేను పౌలుతో సమానంగా గర్వంగా కాదు కానీ దీనుడిగా చెప్పగలను. నేను సంపాదించుకున్నది నా క్రీస్తును. హల్లెలూయా. ఆయనలోని నెమ్మది, సమాధానము ఒకవేళ మీలో ఎవరికైనా ఉందో లేదో నేను ఎరగను. దుర్లాభము కోసం సేవ చేసేవారు, లాభమును ఆశించి సంఘాలు నడిపించేవారు. ఏమి లాభం? ఆశ పెట్టుకుని సేవలు చేస్తున్నారు. లాభం కోసం సేవ చేసి నష్టపోతారేమో, జాగ్రత్త. ఏమి ఆశించి, ఈ లోక సంబంధముగా ఏమి ఆశించి నువ్వు దేవునితో కూడా వ్యాపారం చేస్తున్నావు. దేవునితో కూడా జతపనివాడిగా ఉండవలసిన నీవు, మంచి మనసు కలిగి సేవ చేసి చేయవలసిన నీవు లాభమును ఆశించి సేవ చేస్తున్నావా? ప్రేమ దేవుని ప్రజరా, ఏదైనా మన ప్రభు పౌలు భక్తులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, చెడిపోయిన మనసు కలిగి ఉన్నవారు సంఘంలో ఉంటే వారు మారు మనసు పొందాలి. మేము మారు మనసు పొందామండి, ఎప్పుడో నా మారు మనసు కాదు, ఈరోజు కూడా నువ్వు మారు మనసు కలిగి పొందాలి. సులువును గురించిన వార్త నశించిన వారికి వెరితనమే కానీ రక్షింపబడుచున్న పాపికి అది దేవుని శక్తి. హల్లెలూయా. రక్షించబడుచున్న అంటే యూఆర్ బీయింగ్ సేవ్డ్, యూఆర్ సేవ్డ్ లాంగ్ అగో. ఎప్పుడో నువ్వు రక్షించబడ్డావు, నమ్మి బాప్తిజం ఉంది, ఆ రక్షణ వేరే, అది ఎక్కడికి పోదు. కానీ రక్షించబడుచున్న పాపి, ఈరోజు నువ్వు రక్షించబడుతున్నావా? ఆ రక్షణ అనుభవం ఈరోజు చెల్లుద్దా? ఆధార్ కార్డు ఈరోజు చెల్లదు కొంతమందికి, ఎందుకంటే మళ్ళీ వేలు ముద్రలు వేసుకోవాలి. నేను ఇంకా చేసుకోలే పని. 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు ఉంది, దానికి మళ్ళీ ఏలుముద్ర లేకపోతే నీ బొమ్మ కనపడదు, నీ ఆధార్ కార్డు లాక్ అయిపోద్ది. ఈరోజు నా నిరక్షణ పనిచేస్తుందా నీలో?
నీ రక్షణ క్రియాశీలకంగా ఉందా? ఇదేమన్నా ఎప్పుడో రక్షించబడ్డాను, నేను మతం మారాను, దేవుళ్ళలోకి వచ్చాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను, మేము క్రైస్తవుని చెప్పుకుంటే కుదరదు. క్రియాశీలకమైనటువంటి రక్షణ కార్యం నీలో ఇది ఇప్పుడు జరుగుతుందా? ఇది ట్రూ? ది వర్క్ ఆఫ్ గాడ్, వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్, వర్క్ ఆఫ్ సాల్వేషన్, ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ? ఇప్పటికిప్పుడు నిజమే, నాలో రక్షణ కార్యం ఇంకా కొనసాగుతూ ఉంది. నేను పొందిన రక్షణ కార్యము నాలో ఇంకా జీవముగా ఉంది, బ్రతిగా ఉంది. నా ప్రార్థన మంచి మనసుతో ఉంది, నా స్తుతి మంచి మనసుతో ఉంది, నా సాక్ష్యం మంచి మనసుతో ఉందని చెప్పగలవు ధైర్యంగా. తిమోతికి పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు, ఓ తిమోతి, నీవు కానీ నీ సంఘంలో ఉండే విశ్వాసులు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి మనసు కలిగి ఉండాలి? మంచి మనసు. ఆ మనసు ఎటువంటి మనసు అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. చాలా కష్టమండి అటువంటి మనసు కలిగి ఉండటం. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అంకుల్ మీరు గద్దించరు ఎందుకు అంటే, నేను గద్దిస్తే ఎవరు మారుతారు? ఆత్మదేవుడు గద్దిస్తేనైనా మారుతారు, యేసయ్య గద్దిస్తేనే మారుతారు. నా గద్దింపుకు విలువ లేదు, నా గద్దింపుకి ఎవరు భయపడతారు? అందుకని నేను ఏం చేస్తానంటే మౌనంగా ఉంటాను. మౌనంగా ఉంటే ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఆ చెడు మనసు నాలో ఉందేమో, ముందు నన్ను గద్దిస్తాడేమో దేవుడు, నేను మౌనంగా ఉండి సేవ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. మార్చేవాడు మనిషి కాదు. ఏ మనిషి ఇంకొక మనిషిని మార్చలేడండి. ఆత్మదేవుడు మార్చాలి, ప్రభువు మార్చాలి, ఎవరిని ఎవరు మార్చలేరు. ప్రేమ దేవుని ప్రేమ. రెండవ వారు ఎవరండి? మొదటిది చెడిపోయిన మనసు కలిగేవారు. రెండవ వారు ఎవరండి? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాం. చెడిపోయిన మనసు కలిగి ఎవరండి వీళ్ళు? రెండవ వారు సత్యహీనులు. వీళ్ళది ఏముండదు? సత్యం ఉండదు, యథార్థత ఉండదు, అసత్యమే ఉంటుంది. వారు మాట్లాడే ప్రతి మాటలో అబద్ధం ఉంటుంది. అబద్ధం ఉంటుంది కానీ అతికినట్టుగా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి? అతికినట్టుగా ఉంటుంది. అది అబద్ధంలో కనపడదు, అబద్ధంలోనే ఆకర్షణ ఉంది. హల్లెలూయా. అద్దం అబద్ధం ఆడదంట. నువ్వు అద్దము నిలబెడితే నువ్వు ఎలా ఉన్నావో నీ రూపురేఖలు, నీ మచ్చలు, నీ డాగులు అన్నీ కనపడతాయి. వాక్యము అద్దము ఉంటుంది. హల్లెలూయా. ఏదైనా నీవు చెడిపోయిన మనసు కలిగి ఉంటే పరీక్షించుకో, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా నిజమే, నా మనసు చెడిపోయింది, నా మనసును కడిగి పవిత్రపరచు, నీ మనసు నాకు ఇవ్వమని అడుగు. రెండవదిగా సత్యహీనులు. వాళ్ళ సత్యం లేదు. సత్యం లేకుండానే మేము సత్యవంతులు అంటారు. నేను ఎప్పుడు అబద్ధం ఆడను. వాడు ఆడేదే అబద్ధం, వాడు బతుకే అబద్ధం. సత్యం వారిలో లేదు. యేసుక్రీస్తుని సిలువ వేసిన వారిలో సత్యం ఉందా? యేసుక్రీస్తు వారికి శిక్ష వేసిన వారిలో ఆ పిలాతులో సత్యం ఉందా? ఆ అన్న కైపలలో సత్యం ఉందా? ఆ ఏ రోజు రాజులో సత్యం ఉందా? కొట్టిన సైనికుడిలో సత్యం ఉందా? ఎవరు సత్యం ఉందండి? బాకుతో బల్లెంతో పొడిచినప్పుడు ప్రభువును పక్కలో ఇప్పుడు సత్యాడా బతికడా తెలుసుకోవడానికి పక్కలో బల్లెంతో పొడిస్తే రక్తము నీరు రెండు ప్రవహిస్తే సైనికుడు అన్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. అప్పుడు తెలిసింది. ప్రాణం పోయిన తర్వాత రక్తము నీరు రెండు కారితే ఆ రక్తాన్ని చూసి ఆ పొడిచిన సైనికుడు నిజముగా ఈయన దేవుని కుమారుడే. అప్పటిదాకా దేవుని కుమారుడు కదా, వాడిలో సత్యం లేదు. ప్రభుత్వానికి లోబడి బలంతో పొడిచాడు కానీ సైనికుడు యేసయ్య సత్యమని అప్పుడు తెలుసుకున్నాడు. ఏదైనా నీవు సత్యం లేదు కానీ సత్యం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, నీవు అబద్ధికుడివి. సత్యం నీలో లేదు, మచ్చకైనా లేదు. ఆవగింజంతైనా సత్యం లేదు, ఆవగింజంత విశ్వాసం కూడా లేదు నీలో. దయచేసి ఇదే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 19వ వాక్యం, 1వ అధ్యాయము 19వ వాక్యం. పౌలు భక్తుడు ఏమో చెప్తున్నాడు? ఏమండి? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఎలా ఉన్నారని వాళ్ళు ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారంటండి? వారి జీవితాలు ఎలా ఉన్నాయంటండి? పగిలిపోయిన ఓడలో ఉండేవాళ్ళు ఎంత మరణ భయంతో ఉంటారో ఓడిపోయిన జీవితాలు గల వారే ఉన్నారు. ఓడిపోయిన లేకపోతే బద్దలైపోయిన ఓడవలే వారి జీవితాలు ఉన్నాయి. భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సాక్షి చెప్తున్నారు, సంఘానికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, వంగి నమస్కారాలు చేస్తారు, కొంగ భక్తి నక్కవేనేం అన్నీ బాగానే ఉన్నాయి, నటిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే బద్దలైపోయిన ఓడవలే వారు ఉన్నారు. ఓడ బద్దలైపోతే నీకు బతుకులేదు. ఎప్పుడు మునిగిపోతావో, ఆ సముద్రమైనా మునిగిపోతావు, నది అయినా మునిగిపోతావు, బ్రతికే అవకాశం లేదు. ఓ తిమోతి,
నీ సంఘములో సత్యం లేని వారు ఉన్నారు. ఈ మాటలు నాకు వర్తిస్తాయి, నీకు కూడా వర్తిస్తాయి. నేను సేవకుడిని కావచ్చు, మీరు విశ్వాసులు కావచ్చు, మీరు సంఘంలో పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఒక మంచి పరిచయం చేసేటువంటి దేవుని పిల్లలే కావచ్చు. దేవుడు నీకు అప్పగించిన పనిని సత్యవంతంగా చేయి. చెడిపోయిన మనసు చేయొద్దు. అటువంటి సేవ చేయడం కంటే మానుకోవడం మంచిది. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దేవుడు మనుషుల కోసం ఏమీ కనిపెట్టుకుని లేడు. నువ్వు ఉన్నా సేవ జరుగుద్ది, నువ్వు లేకున్నా సేవ జరుగుద్ది. పోయిన వారం ఎప్పుడో 2 వారాల క్రితం నేను పడిపోయాను. మీ ఎదుటనే పడిపోయాను, మీ కళ్ళతోనే పడిపోయాను. అక్కడ సేవకురాలు ఆరాధన నడిపిస్తూ ఉంది. ఒక అర్ధగంట గంట సేపు నేను ఇక్కడ లేను. సేవ ఆగిందా? సేవ ఆగిందండి? ఆగదు. దేవుని సేవ దేవుడు జరిగించుకుంటాడు. నా స్థానంలో ఇంకొకరిని పెడతాడు దేవుడు. దేవునికి అసాధ్యమైన విషయం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మొదటిదిగా ఓ తిమోతి, నీ సంఘములో చెడిపోయిన మనుషులు వారు ఉన్నారేమో, నీ సంఘంలో సత్యహీనులు, సత్యం లేని వారు ఉన్నారేమో గమనించు. ఇదే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అయితే జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అయితే కడవరి దినములలో అంటే యేసయ్య రాకడ దినములలో ఉన్నాం. ఇక ఈ లోకం ఎప్పుడు అంతమైపోద్దో తెలియదు. అయితే ఈ కడవరి దినములలో ఏమవుతుందండి? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు గురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. హల్లెలూయా! ఎటువంటి బోధకులు వస్తున్నారంటే ఈ కాలంలో మనుషులను మభ్యపెట్టి అబద్ధ బోధకులు వస్తున్నారు. ఎవరు అబద్ధ బోధకుడో, ఎవడు సత్య బోధకుడో నువ్వు గ్రహించాలంటే ఆత్మజ్ఞానం కావాలా. కొంతమంది బోధకులు మీ గృహాలు కూడా దర్శిస్తారు. మీరు వారి సంఘానికి చెందినవారు కాకపోయినా మీ ఇంటికి వస్తారు. గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తారు. చూడండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ, అబద్ధములతో వేషాలు వేసుకొని ఏదో పెద్ద పవిత్రమైనటువంటి సేవకుల్లాగా, ఆత్మ కలిగిన ప్రవక్తలాగా వారు ప్రవేశిస్తూ మేము అపస్తులము, మేము ప్రవక్తలము, మేము ప్రార్థన చేస్తే మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేవారు. మీ ఇళ్లను కూడా దర్శిస్తారు. చూడండి, కడవరి దినములలో ఇలాంటి అబద్ధికుల వేషధారణ కలిగిన మోసపురుషు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు గురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గల వారై వివాహం చేసుకోవద్దంటారు, పెళ్లి చేసుకోవద్దంటారు. ఎటువంటి బోధకులు వస్తారండి? పెళ్లి చేసుకోవద్దు, సమర్పించుకోండి. అలా దేవుని కోసం సమర్పించుకునే వారు ఉంటే ఉండొచ్చు, కానీ దేవుడే నియమించినటువంటి వివాహాన్ని చేసుకోవద్దని చెప్తారంట వాళ్ళు. అబద్ధ బోధకులు వాతవేయబడిన మనసాక్షి గల వారై వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను ఇది తినండి, తినవద్దని చెప్తారు. ఇది తినకూడదని చెప్తారు. నీకు అలవాటు ఉన్న ఈ ఆహారం తినకూడదని చెప్పి అంటారు. ఇది తినొద్దని చెప్పి బోధకులు వస్తారు. ఇప్పుడు ఏది నిషేధించబడింది కాదు. నీకు ఇష్టమైన ఆహారం తినొచ్చు. పాములు తినేవారు ఉన్నారు, తేళ్ళను తినేవారు ఉన్నారు, కప్పలు బల్లులు తినేవారు ఉన్నారు. వాళ్ళలో కూడా పవిత్రులు ఉన్నారు, మంచి మనసుల వారు ఉన్నారు. ఏ దేశంలో అలవాటు ఉంటుందో కొంతమంది కుక్కలు తింటారు. ఎవరి ఆహారం ఎవరికి ఏది ఇష్టమో తింటారు. ఆహారాన్ని నిషేధించే పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో లేదు. నూతన నిబంధనలో, పాత నిబంధనలో అద్దెను కూడా చెప్పి పెట్టాడు, షరతులు పెట్టాడు. ఇప్పుడైతే నీకు ఇష్టమైన ఆహారం తినొచ్చు, ప్రార్థన చేసుకొని తినొచ్చు. 1, గొంతు పిసికిన దాన్ని తినొద్దు, విగ్రహాలకు సమర్పించిన దాన్ని తినొద్దు. రక్తం కూడా తినొద్దు, ఇక్కడ రక్తంలో ప్రాణం ఉంది. ప్రేమ దేవునిరా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో కాదు, కానీ నీ భక్తి చెడిపోయిన మనసు కలిగి ఉంటే మార్చుకో. నియంత్రణ నీకు కాదు, కానీ దేవుని మార్చమని అడుగు. ప్రేమ దేవుని పిల్లరా, తిమోతి సంఘమునికి పౌలు భక్తుడు హెచ్చరికలు చేస్తున్నాడు. మనం ఇక్కడ ముగించుకుందాం. మిగిలిన సత్యాలు వచ్చే వారం నేర్చుకుందాం. మొదటిది, చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు, సంఘంలో ఉన్నారా? అది నీవా నేనా పరీక్షించుకుందాం. ప్రభు యొక్క ఆధీనంలోకి వద్దాం. రెండవదిగా, సత్యహీనులు ఉన్నారా? ప్రభును సాధించును గాక. మరి ఏ లాభం నిమిత్తమై ప్రభుని నమ్ముకున్నావు? మీలో ఎవరినైనా అమ్మ నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, ఎందుకు నీవు దేవుని యేసు ప్రభుని నమ్ముకున్నావు అని ఒక పురుషుని అడిగినా, స్త్రీనైనా
మనం ఏం చెప్తామంటే నాకు ఈ మేలు జరిగిందా, ఈ దేవుని నమ్ముకుంటే అలా చెప్పడం తప్పు కాదు. నేను కూడా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు పాస్టర్ గారు, నీ పేరు ఆంజనేయులు కదా, నువ్వు ఆంజనేయ భక్తులు కదా, నీ కులం వేరు, నీ మతం వేరు, ఈ దేవుళ్ళకి ఎందుకు వచ్చావు నన్ను అడిగితే నేనేమంటానంటే ఆ పలానప్పుడు నాకు కలరా వచ్చింది, చచ్చిపోయిన వారిలో నేను లేకుండా బతికాను కాబట్టి యేసుప్రభువుని నమ్ముకున్నాను చెప్తాను. నేను తప్పు సాక్ష్యం చెప్పడం తప్పు కాదు. కానీ ఏదో లాభము కోసమే నువ్వు దేవుని నమ్ముకుంటే కుదరదు. నువ్వేం తెలుసుకుంటే యేసయ్యకు పాపములు క్షమించే అధికారం ఉంది. పాపములు క్షమించే అధికారము ఏ దేవతకు ఏ దేవుడికి లేదు. ఎవరికి లేని అర్హత ఒక యేసయ్యకే ఉంది. పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి మాత్రమే అధికారం ఉంది. అందువలన పాప క్షమాపణ నిమిత్తం దేవుని నమ్ముకున్నాను చెప్పడము అది మంచి సాక్ష్యము. హల్లెలూయా. ఆ సాక్ష్యము మొదట కలిగి అతను ఇంకే సాక్ష్యమని చెప్పు, దేవునికి మేము కలుగుద్ది. ప్రభువును సాయించును గాక. ప్రార్థన చేసుకుందామా. మహా గొప్ప దేవా మా యేసయ్య, తిమోతి సంఘానికి పౌలు భక్తులు ఇచ్చిన హెచ్చరికలు మేము విన్నాం. అయా మా సంఘంలో నేను కానీ మేము కానీ చెడిపోయిన మనసు కలిగి వారు ఏంటి క్షమించండి. మా మనసులను కడిగి పవిత్రపరచండి. మీకు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి మనసు మాకు అనుగ్రహించండి. అలాగే సత్యహీనతపై వేషధారణ కలిగిన అబద్ధ బోధకులముగా, అబద్ధ సేవకులముగా, అబద్ధ విశ్వాసాలు ఉండకుండా సత్యం కలిగిన వారు సహాయం చేయమండి. మిగిలిన సత్యాలు వచ్చేవారు నేర్చుకోవడానికి మాకు కృప చూపించండి. సంఘంలో పురుషులతో మాట్లాడండి, స్త్రీలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. స్తోత్రాలు. ఇక మీ బలలో చేయబోతున్నాం. పరిచారకుని సిద్ధపరచండి. బలలో అర్హత గలవరముగా మీ నామం మహిమార్థమై బలలో చేపెట్టుకు నన్ను మొన్న నడిపించి మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము, ప్రియ సంఘ సహవాసులు మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తములకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదమును నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నాకు జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.